వెల్కమ్ టు కుమార్ మ్యాథ్స్ ఛానల్. రేఖాగణితంలోని మరొక సబ్ టాపిక్ కోణాల జతలు. ప్రీవియస్ వీడియోలో మనం కోణాల గురించి మరియు కోణాల రకాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు వాటి కంటిన్యూషన్ కోణాల జతలు. ఈ కోణాల జతలు అనే టాపిక్ మనకు 6వ తరగతిలోనూ అలాగే 7వ తరగతిలోనూ అడగడం జరిగింది. ఇప్పుడు కోణాల జతల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటగా పూరక కోణాలు అంటే ఏమిటో తెలుసుకుందాము. ఏవేని రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలకు సమానమైన ఆ కోణాలను ఒకదానికి మరొకటి పూరక కోణాలు అంటారు. ఏవేని రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలకు సమానమైతే ఆ కోణాలను పూరక కోణాలు అంటారు. యాంగిల్ 60 డిగ్రీలు ప్లస్ యాంగిల్ 30 డిగ్రీలు, ఈ రెండు కలిపితే మనకు 90 డిగ్రీలు అవుతుంది. అంటే ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలకు సమానమైతే ఆ కోణాలు పూరక కోణాలు అంటారు. 30 డిగ్రీలకు పూరక కోణము 60 డిగ్రీలు అవుతుంది. 30 ప్లస్ 60 ఈజ్ఈక్వల్ టు 90 డిగ్రీలు. నెక్స్ట్ 40 డిగ్రీలకు పూరక కోణము 50 డిగ్రీలు అవుతుంది. 40 ప్లస్ 50 90 డిగ్రీలు. నెక్స్ట్ 45 డిగ్రీలకు పూరక కోణం 45 డిగ్రీలే అవుతుంది. ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్, ఎక్స్కు పూరక కోణం 90 మైనస్ ఎక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్లో అడిగిన టెట్ బిట్. ఎక్స్కు పూరక కోణం 90 మైనస్ ఎక్స్. రెండు కోణాలు ఒకదానికి మరొకటి పూరక కోణాలు మరియు సమానమైన ఆ కోణాలు 45 డిగ్రీలు మరియు 45 డిగ్రీలు అవుతాయి. రెండు కోణాలు ఒకదానికి మరొకటి పూరక కోణాలు మరియు సమానమైన ఆ కోణాలు 45 డిగ్రీలు మరియు 45 డిగ్రీలు. చూడండి, ఇది ఒక 45 డిగ్రీలు ప్లస్ 45 డిగ్రీలు. ఈ రెండు కూడితే మనకు 90 డిగ్రీలు రావడం అనేది జరిగింది. అంటే రెండు కోణాలు మొత్తం మనకు పూరక కోణము మరియు సమానం. ఆ రెండు కోణాలు కూడా సమానము. వీటినే మనం పూరక కోణాలు అంటారు. పూరక కోణాలు ఎల్లప్పుడూ అల్ప కోణాలే అవుతాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్లో చాలాసార్లు అడిగిన బిట్ ఇది. పూరక కోణాల్లో ప్రతి కోణము అల్ప కోణమే అవుతుంది. ఎందుకంటే మనకు పూరక కోణాల్లో ఉండేది మనకు 90 డిగ్రీలే ఉంటుంది కదా. అంటే రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అవుతేనే మనకు పూరక కోణాలు అవుతాయి. ఇక్కడ పూరక కోణాలు ఎల్లప్పుడూ అల్ప కోణాలే అవుతాయి అన్నాడు. మనకు ఇప్పుడు 30 డిగ్రీలు, దానికి పూరక కోణము 60 డిగ్రీలు, ఎంత అవుతుంది? 90 డిగ్రీలు అవుతుంది. ఈ రెండు కోణాలు కూడా అల్ప కోణాలే అవుతాయి. అదే కాక ఇప్పుడు 50 డిగ్రీలు ప్లస్ 40 డిగ్రీలు ఎంత అవుతుంది? 90 డిగ్రీలు అవుతుంది. ఇవి కూడా మనకు అల్ప కోణాలే అవుతాయి. అంటే పూరక కోణాల్లో ఎల్లప్పుడూ కూడా అవి అల్ప కోణాలే అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సంపూరక కోణాలు. ఏవేని రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానమైతే ఆ కోణాలను ఒకదానికి మరొకటి సంపూరకాలు అంటారు. ఏవేని రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానం అయితే ఆ కోణాలను మనం సంపూరక కోణాలు అంటారు. చూడండి, యాంగిల్ 120 డిగ్రీస్కి సంపూరక కోణము మరియు 60 డిగ్రీలు, అంటే వీటి మొత్తం మనకు 180 డిగ్రీలు అనేది అవుతుంది. కింద చూడండి, 120 డిగ్రీలకు సంపూరక కోణం 60 డిగ్రీలు. 120 ప్లస్ 60 ఎంత అవుతుంది? మనకు 180 డిగ్రీలు అనేది అవుతుంది. ఈ రెండు కోణాల మొత్తం మనకు 180 డిగ్రీలు అయ్యింది కాబట్టి మనము సంపూరక కోణాలు అంటాం. నెక్స్ట్ 70 డిగ్రీలకు సంపూరక కోణము 110 డిగ్రీలు. 90 డిగ్రీలకు సంపూరక కోణం 90 డిగ్రీలు. మరియు ఎక్స్కు సంపూరక కోణం ఎంత? చూడండి, ఎక్స్కు సంపూరక కోణం 180 మైనస్ ఎక్స్. ఎక్స్కు సంపూరక కోణం 180 మైనస్ ఎక్స్. అలాగే ఎక్స్కు పూరక కోణము అంటే 90 మైనస్ ఎక్స్. ఎక్స్కు పూరక కోణం అంటే 90 మైనస్ ఎక్స్. ఎక్స్కు సంపూరక కోణం అంటే 180 మైనస్ ఎక్స్.
ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్లో చాలాసార్లు అడిగాడు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, సంపూరక కోణాలలో జతలలో ఒక కోణం అధిక కోణము అయితే రెండవ కోణము అల్ప కోణమై ఉంటుంది. ఇందాక వీడియోలో పూరక కోణాల్లో రెండు కోణాలు ఎల్లప్పుడూ అల్ప కోణాలు అయి ఉంటుందని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు సంపూరక కోణాల్లో రెండు కోణాల్లో ఒక కోణం అధిక కోణము మరియు రెండవ కోణము అల్ప కోణము అయి ఉంటుంది. చూడండి, ఇప్పుడు యాంగిల్ 70 డిగ్రీలు, ఇలా 70 డిగ్రీలు ఉంది, ఇది అల్ప కోణం అనేది అవుతుంది. ఇలా 110 డిగ్రీలో ఉంది, ఇది అధిక కోణం అయి ఉంటుంది. అంటే సంపూరక కోణాల్లో ఒక కోణం అల్ప కోణము మరియు ఒక కోణము అధిక కోణము అయి ఖచ్చితంగా ఉంటుంది. రెండు అల్ప కోణాలు సంపూరక కోణాలు కాజాలవు, అంటే అక్కడ ఉండవు. రెండు అల్ప కోణాలు సంపూరక కోణాల్లో ఉండవు. ఒకటి అధిక కోణము మరియు మరొకటి అల్ప కోణం అయి ఉంటాయి. రెండు కోణాలు సమానము మరియు సంపూరకాలైన అవి 90 డిగ్రీలు మరియు 90 డిగ్రీలు. రెండు కోణాలు సమానము మరియు సంపూరకాలు. చూడండి, 180 డిగ్రీలు. రెండు కోణాలు సమానము మరియు సంపూరకము, ఈ రెండు కోణాలు మొత్తం మనకు 180 డిగ్రీలు అయ్యింది. కాబట్టి వీటిని మనం సంపూరక కోణాలు అంటారు. మరియు సమానమైనటువంటి కోణాలు చూడండి, ఇది 90 డిగ్రీలు, ఇది 90 డిగ్రీలు. రెండు కోణాలు సమానము మరియు సంపూరకమైన అవి 90 డిగ్రీలు 90 డిగ్రీలు. నెక్స్ట్, రెండు లంబ కోణాలు ఎల్లప్పుడూ పరస్పరం సంపూరకాలు అవుతాయి. రెండు లంబ కోణాలు అంటే మనకు 90 డిగ్రీలు, 90 డిగ్రీలు ప్లస్ 90 డిగ్రీలు ఎంత అవుతుంది మనకు? 180 డిగ్రీలు అనేది అవుతుంది. అంటే రెండు లంబ కోణాల మొత్తము కూడా మనకు సంపూరకాలు అవుతాయి. ఇది ప్రీవియస్లో అడిగిన క్వశ్చను, మనకు టెట్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. రెండు లంబ కోణాలు ఎల్లప్పుడూ పరస్పరం సంపూరకాలు అవుతాయి. నెక్స్ట్, సంయుగ్మ కోణాలు. రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలు అయితే ఆ కోణాలు ఒకదానికి మరొకటి సంయుగ్మ కోణాలు అంటారు. యాంగిల్ 170 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ 190 డిగ్రీస్, 170 ప్లస్ 190 ఈ రెండు కలిపితే మనకు 360 అవుతుంది. అంటే రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలకు సమానమైతే ఆ కోణాలు ఒకదానికి మరొకటి సంయుగ్మ కోణాలు అంటారు. ఇప్పుడు చూడండి, కింద చూడండి, 170కు సంయుగ్మ కోణం 190 డిగ్రీలు, 60 డిగ్రీలకు సంయుగ్మ కోణం 300 డిగ్రీలు. చూడండి, 300 ప్లస్ ఒక 60 మొత్తం 360 డిగ్రీలు. అంటే 360 డిగ్రీలు అయితే ఆ కోణం సంయుగ్మ కోణాలు అంటారు. 180 డిగ్రీలకు సంయుగ్మ కోణం 180 డిగ్రీలు అవుతుంది. రెండు కోణాలు సమానము మరియు సంయుగ్మాలైన అవి 180 డిగ్రీలు మరియు 180 డిగ్రీలు. రెండు కోణాలు సమానము మరియు సంయుగ్మాలైన అవి 180 డిగ్రీలు మరియు 180 డిగ్రీలు. చూడండి, రెండు కోణాలు 180 ప్లస్ 180 మొత్తం ఎంత అవుతుంది? 360 డిగ్రీలు అవుతుంది. రెండు కోణాలు సమానము, ఈ రెండు కోణాలు సమానము కదా. మరియు చూడండి, రెండు కోణాల మొత్తము సంయుగ్మ, మొత్తం 360 డిగ్రీలు. వీటిని మనము సంయుగ్మ కోణాలు అంటారు. ఏవేని రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలకు సమానమైతే ఆ కోణాలు సంయుగ్మ కోణాలు అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి, రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలకు సమానమైతే వాటిని పూరక కోణాలు అని, రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానమైతే సంపూరక కోణాలు అని, రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలకు సమానమైతే సంయుగ్మ కోణాలు అని అంటారు. ఖచ్చితంగా వీటి నుంచి అడిగే అవకాశం ఉంది, ఖచ్చితంగా నేర్చుకొని వెళ్ళండి. నెక్స్ట్, ప్రీవియస్లో టెట్లో మరియు 2018 డిఎస్లో అడిగిన క్వశ్చన్స్ అండి.
ఏ విధంగా అడిగాడో చూడండి. 2018లో జరిగిన టెట్ కమ్ టీఆర్టీలోను మరియు రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లోనూ అడిగిన క్వశ్చన్స్ అండి ఇవి. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఒక కోణం దాని పూరక కోణం కన్నా 26 డిగ్రీలు ఎక్కువైనా ఆ కోణం విలువ ఎంత? ఒక కోణం చూడండి, దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒక కోణం దాని పూరక కోణం కన్నా 26 డిగ్రీలు ఎక్కువ అన్నాడు. చూడండి, పూరక కోణం కన్నా 26 డిగ్రీలు ఎక్కువైనా అన్నాడు. ఆ కోణము విలువ ఎంత? చూడండి, x = 90 - x + 26 చేయండి. ఇప్పుడు x = 90 - x + 26. x ఇటు సైడ్ వస్తే 2x అవుతుంది. 2x = 90 + 26 మనకు మొత్తం 6 11 మొత్తం 116 అవుతుంది. ఇక్కడ 2x = 116, x = 116/2. 2 5 10, 1 మిగులుతుంది, 16 అవుతుంది. 2 16 అంటే 58. ఒక కోణం దాని పూరక కోణం కన్నా 26 డిగ్రీలు ఎక్కువైనా ఆ కోణం మనకు 58 డిగ్రీలు అవుతుంది. నెక్స్ట్, ఒక కోణం దాని పూరక కోణం కన్నా 20 డిగ్రీలు తక్కువైనా ఆ కోణం విలువ ఎంత? ఒక కోణం దాని పూరక కోణము 90 - x -20 డిగ్రీలు తక్కువైనా అన్నాడు కాబట్టి తక్కువైనా అన్నప్పుడు మైనస్ వేసుకోవాలి, ఎక్కువైనా అన్నప్పుడు ప్లస్ చేసుకోవాలి. సో 20 డిగ్రీలు. చూడండి, ఇప్పుడు x = 90 - x -20. ఈ x ఇటు సైడ్ వస్తే 2x అవుతుంది. 90లో 90 - 20 ఎంత అవుతుంది? 70 అవుతుంది. అప్పుడు x = 70/2 ఎంత అవుతుంది? 2 6 2 5 10 అంటే 35 డిగ్రీలు అవుతుంది. చూడండి, నెంబర్ 1 ఆన్సర్ ఆప్షన్ 1. ఒక కోణం దాని పూరక కోణం కన్నా 20 డిగ్రీలు తక్కువైనా ఆ కోణం 35 డిగ్రీలు అవుతుంది. నెక్స్ట్, ఒక కోణం దాని పూరక కోణంకు రెట్టింపు అయితే ఆ కోణం విలువ ఎంత? ఇది ఇంపార్టెంట్ అండి. ఒక కోణం దాని పూరక కోణం ఏమి? 90 - x. పూరక కోణం కంటే మనకు రెట్టింపు అయితే, పూరక కోణంకు రెట్టింపు అయితే, పూరక కోణంకు రెట్టింపు అయితే అన్నాడు కదా. పూరక కోణంకు రెట్టింపు అయితే × 2. చూడండి, ఇప్పుడు x = 2 9 18 అంటే 180 - 2 × x 2x. ఈ 2 - 2x ఇది కలిస్తే మనకు 3x అనేది అవుతుంది. = 180. అప్పుడు x = 180/3 ఎంత అవుతుంది? 3 గంటల 3 6 18. సో 60 డిగ్రీలు అవుతుంది. చూడండి, ఒక కోణం దాని పూరక కోణంకు రెట్టింపు అయితే ఆ కోణము 60 డిగ్రీలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కోణం దాని పూరక కోణంలో 4వ వంతు అయితే ఆ కోణం విలువ ఎంత? ఒక కోణం దాని పూరక కోణం 90 - x దాని పూరక కోణంలో 4వ వంతు అన్నాడు. దాని పూరక కోణంలో 4వ వంతు అంటే 4 అయితే ఆ కోణం విలువ ఎంత? చూడండి, ఇప్పుడు 4 ఉంది కదా, 90 - x 4. ఈ 4 అనేది ఈక్వల్ అయితే మనకు 4x అనేది అవుతుంది. అప్పుడు 90 - x -x ఈక్వల్ అయితే 5x అవుతుంది. 5x = 90. x = 90/5 ఎంత అవుతుంది? 5 5 మనకి ఎంత మిగులుతుంది? 4 మిగులుతుంది. 540 18 డిగ్రీలు. చూడండి, 18 డిగ్రీలు ఆప్షన్ 2.
ఒక కోణం దాని పూరక కోణంలో 4వ వంతు అయితే ఆ కోణం మనకు 18 డిగ్రీలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 పూరక కోణాల నిష్పత్తి 7:2 అయినా ఆ కోణాలు 70 మరియు 20. చూడండి, రెండు పూరక కోణాల నిష్పత్తి 7:2. ఆ రెండు కోణాలు మనకి ఏం కావాలి? మనకు పూరక కోణాలు అంటే మీ రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అవుతాయి కదా. ఇది చూడండి, 7:2 అన్నారు. 70 + 20 ఎంత అవుతుంది? మనకు 90 అవుతుంది. దీని ప్రాబ్లం చూసుకుంటే 7:2 అన్నాడు. 7:2 అన్నప్పుడు 7 + 2 ఎంత అవుతుంది? మనకు 9 అవుతుంది. మరి ఇప్పుడు 7/9 ఇంటూ మనకు పూరక కోణాల మొత్తం ఎంత అవుతుంది? 90 డిగ్రీలు కదా. 90 డిగ్రీలు 9 కట్ల 9 పదుల ఈజ్ ఈక్వల్ టు 10 × 7 70. అలాగే 2/9 ఇంటూ 90 2 పదుల 10 2 20 వచ్చింది కదా. అంటే రెండు పూరక కోణాల నిష్పత్తి 7:2 అయినా ఆ కోణాలు 70, 20. 70, 20 70 + 20 మనకు 90 అవుతుంది. అది పూరక కోణాలు. నెక్స్ట్, రెండు పూరక కోణాల నిష్పత్తి 4:5 అయినా ఆ కోణాలు సేమ్ ఇంతకుముందు అడిగిన క్వశ్చనే. 40, 50 40 + 50 ఎంత అవుతుంది? 90 అవుతుంది. రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలకు సమానమైతే ఆ కోణాలు మనము పూరక కోణాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ అని. ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25% ఉన్నా ఆ కోణం విలువ ఎంత? చూడండి, ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25% ఉన్నా ఆ కోణం విలువ ఎంత? ఇది ఒక కోణం, దాని పూరక కోణం ఎంత అవుతుంది? మనకు 90 - x అవుతుంది. మరియు దాని సంపూరక కోణంలో 25% అన్నాడు. దాని సంపూరక కోణం ఏంటి? మనకు 180 - x 25% అన్నాడు కదా. ఇంటూ 25%. 25% అంటే 25/100 వేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఒక కోణం యొక్క పూరక కోణము దాని సంపూరక కోణంలో 25% ఉన్న కోణం విలువ కదా. చూడండి, ఒక కోణము ఇది పూరక కోణం 90 - x మరియు దాని సంపూరక కోణం 180 - xలో 25% అన్నాడు. సో 25/100. 25 కట్ల 25 4ల. చూడండి, 90 - x ఈజ్ ఈక్వల్ టు 180 - x/4. ఈ 4 అనేది ఈజ్ ఈక్వల్ టు అయితే 4 9 36. 360 - 4 × x 4x ఈజ్ ఈక్వల్ టు 180 - x. ఇప్పుడు ఈ 4x ఇక్కడ x ఉంది, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు -x ఉంది కదా. మొత్తం ఇటు సైడ్ వస్తే 5x అవుతుంది. 5x కానీ ఇక్కడ -4x ఉంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -x ఉంది. ఈ -x ఈజ్ ఈక్వల్ టు వస్తే +3x అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 180. ఎందుకంటే 360లో నుంచి -180 పోతే మనకు 180 మిగులుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 180/3. 3 1 3 6 అంటే మొత్తం 60. అంటే మనకు 60 డిగ్రీలు అనేది వస్తుంది. ఆప్షన్ 1. చూడండి ఏమన్నాడు? ఒక కోణం యొక్క పూరక కోణం మరియు దాని సంపూరక కోణంలో 25% ఉన్న ఆ కోణం విలువ ఎంత అన్నాడు. ఏం సింపుల్ అండి. ఇది ఒక కోణము, దాని పూరక కోణము 90 - x, దాని సంపూరక కోణము 180 - xలో 25% అన్నాడు. 25/100 మనకు 25 కట్ల 25 4లా అవుతుంది కదా. అన్నప్పుడు ఈ 4 అనేది మనకి ఇట్లా /4 వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, 4 ఈజ్ ఈక్వల్ టు వస్తే 4 9 36. 360 - 4x ఈజ్ ఈక్వల్ టు మనకు 180 - x అవుతుంది. ఇప్పుడు చూడండి, -4x ఉంది ఈజ్ ఈక్వల్ టు -x ఉంది. ఇక్కడ ఇది కూడా మనకి ఏమవుతుంది? 3x అవుతుంది. ఈ 360లో నుంచి -180 పోతే మనకు 180 మిగులుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. ఇంతే సింపుల్ అండి ఇది.
నెక్స్ట్ క్వశ్చన్ 3x, 2x - 5లు పూరక కోణాలైన x విలువ ఎంత? ఈ రెండు చూడండి, మనకి రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు కదా. ఇలా చూడండి 3x + 2x - 5 = 90 డిగ్రీలు, ఎందుకంటే పూరక కోణం అన్నాడు. ఇది చూడండి 5x, ఈ -5 కూడా పోతే మనకు 95 అవుతుంది. అప్పుడు x = 95/5, 5 ఒకట్ల 5 9 45, మనకెంత 19 డిగ్రీలు అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండు పూరక కోణాల భేదం 30 డిగ్రీలు అయిన ఆ కోణాలు. చూడండి, రెండు పూరక కోణాలు అంటే మనకి ఏం రావాలా, రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలకు సమానం కావాలి. చూడండి, ఇప్పుడు రెండు చూడండి, మనకు 50 + 20 ఎంత అవుతుంది, 70 అవుతుంది, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇది చూడండి 30 + 60 90 అవుతుంది కదా, ఇది కొద్దిగా పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇది చూడండి 40 + 70 ఎంత అవుతుంది, మనకు 110 అవుతుంది, సో ఇది కాదు. 75 మనకు 105, మనకు పూరక కోణాల్లో అనేది అధిక కోణం అనేది ఉండదు, కాబట్టి ఇది కాదు. సో ఆన్సరు 30 + 60 ఎంత అవుతుంది, మనకు 90 డిగ్రీలు అవుతుంది. ఏమన్నాడు అంటే వాడు రెండు పూరక కోణాల భేదం 30 డిగ్రీలు అన్నాడు, కాబట్టి 60 - 30 ఎంత అవుతుంది, మనకు 30 అవుతుంది. అంటే రెండు పూరక కోణాల భేదం 30 అవుతుంది. అది కాక ఆ రెండు కోణాలు కూడితే మనకు 90 డిగ్రీలు అనేది రావాలి, అటైతేనే అవి పూరక కోణాలు అవుతాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, 60 డిగ్రీల యొక్క పూరక కోణము సంయుగ కోణాలు మొత్తం ఎంత? 60 డిగ్రీల యొక్క పూరక కోణం ఎంత? 30 డిగ్రీలు. మరియు సంయుగ్మ కోణాల మొత్తం, సంయుగ్మ కోణాలు అంటే ఏమి, రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలకు సమానమైతే ఆ కోణాలను సంయుగ్మ కోణాలు అంటారు. మన 60 డిగ్రీలు ఇచ్చాడు, మిగతా సంయుగ్మ కోణం 360 కదా, 360కి సమానంగా అంటే ఇంకెంత కూడాలి, మనకు 300 కావాలి. అంటే 30 + 300 ఎంత అవుతుంది, మనకు 330. చూడండి 330. నెక్స్ట్, రెండు పూరక కోణాల భేదం 34 డిగ్రీలు అయిన ఆ కోణాలు. ఈ క్వశ్చన్కి మీరు కింద ఆన్సర్ కామెంట్ చేయండి. ఇదండి కోణాల జతల గురించి. మీరు టెక్స్ట్ బుక్స్ను ప్రామాణికంగా తీసుకొని ముందుకు వెళ్ళండి. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.